శ్రీనివాసుని పాదాల చెంత పవిత్రమైన పుణ్యభూమిగా అలరారుతున్న స్థలంలో అపవిత్రమైన వినోద కార్యక్రమాలకు నిలువుగా నిర్మాణ పనులు సాగిస్తున్న ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం పేరూరి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 604/2 పరిధిలో ఉన్న టీటీడీ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ముంతాజ్ హోటల్ పేరుతో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని అధికారులు కలగజేసుకొని అక్రమ కట్టడాల నిర్మాణ పనులు వెంటనే ఆపు చేయాలని నోటీసులు జారీ చేసిన హోటల్ సంబంధించిన యజమానులు పనులు కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. సాధు పరిషత్ హిందూ సమాజ సంఘాలు శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కట్టడ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. పవిత్రమైన శ్రీవారి పుణ్యభూమిలో భగవంతునికి సంబంధించి వినియోగార్థం గోశాలలను, భక్తులకు కాలేజీలను, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మించాల్సి ఉందన్నారు. అంతేగాని క్లబ్బులు, వినోదాలు, ఇతరత్ర వినియోగార్థం ఇక్కడ హోటల్ నిర్మాణ పనులు ఆయన తప్పుపట్టారు. తక్షణం ఈ అక్రమ కట్టడాల నిర్మాణ పనులను ఆపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సాధు పరిషత్ సభ్యులు అట్లూరి నారాయణరావు, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్, అభయహస్త గోవింద సేవ అధ్యక్షులు చంద్రమౌళి, పేరూరి బాలకృష్ణ, మధు, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే ఏడుకొండలు అలిపిరి స్వామివారి పాదాల చెంతనే ముంతాజ్ హోటల్స్కి గత ప్రభుత్వం తెలుసో తెలియకో వారికి పెర్మిషన్స్ ఇవ్వడం అనేది ఈరోజు హిందువులందరికీ కూడా ఆక్రందనగా, హిందువులందరికీ కూడా గుండెలు పగిలేటట్లుగా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ బాధపడేటట్లుగా ఈరోజు అందరం కూడా బాధని వ్యక్తం చేయడానికి గత కొద్ది రోజుల నుండి అనేక ఉద్యమాలు చేయడం జరుగుతున్నది. స్వామివారి తాలూకా ఆ ప్రాంతము చాలా దివ్యమైనది, ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఋషులు, మహానుభావులు ఆ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ప్రాంతం అది. కొండల పక్కన, కొండ అంచులో ఉండేటటువంటి ఆ పాదాల చెంతన ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ఆ స్థలాన్ని సర్వే నెంబర్ 604లో పేరూరు పంచాయతీ ఆవరణలలో పరిధిలో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రాంతాన్ని మరి ముంతాజ్ హోటల్స్ వారు వెబ్సైట్ మీరు ఒకసారి మనం చూడగలిగితే అక్కడేమో బార్ అండ్ రెస్టారెంట్లు పెడతామని, స్విమ్మింగ్ పూల్స్ పెడతామని, విల్లాస్ సెంటర్స్ అన్నీ కూడా పెడతామని, అలాగే అనేక వినోద కార్యక్రమాలు వచ్చేటటువంటి యాత్రికులకి వినోదాన్ని పంచేటటువంటి అక్కడ అనేక కార్యక్రమాలు ఉంటాయని వారు స్పష్టంగా అందులో పొందుపరిచారు. దానిపైన హిందూ సంఘాలుగా, సాధు సంతులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులుగా అందరం కూడా ఇది మంచి పద్ధతి కాదు, మేమేమి హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు, ఉపాధి కావాలి, స్టార్ హోటల్స్కి లేకపోతే మరొక కార్యక్రమాలకు మేమేమి అభ్యంతరం చెప్పడం లేదు, మంచిదే. కానీ ఆ హోటల్స్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలి తప్ప అటువంటి పరమ పవిత్రమైన పునీతమైనటువంటి ఎంతో శాంటిటీ, ఎంతో సేక్రెడ్నెస్, ఎంతో ప్యూరిటీ ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక భూమి అది ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ఉన్నటువంటి భూమి. ఏ స్వామివారి పాదాల చెంతన అలిపిరిలో ఉండేటటువంటి మన పేరూరు పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఆ భూమి. అటువంటి భూమి మరి ఎక్కడా దొరకదు, దానికి వెలకట్టలేము. అటువంటి ఆ భూమిని స్టార్ హోటల్స్కి ఇవ్వడం అనేది ఇది తీవ్రమైన అభ్యంతరం. ఎట్టి పరిస్థితుల్లో సాధు పరిషత్ కానీ, హిందూ సంఘాలు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం.
ముక్త కంఠంతో దీన్ని నిర్ద్వందంగా దాన్ని మేము ఖండిస్తున్నాం. యావత్ హిందూ సమాజం ఖండిస్తూ ఉన్నది. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు పెట్టండి, లేకపోతే నెయ్యిని, స్వామివారికి నెయ్యి అనేది అవసరం కాబట్టి, గతంలో నెయ్యి కోసం చాలా వివాదం జరిగింది కాబట్టి, ఆ నెయ్యిలో కల్తీ నెయ్యి వలన భక్తుల మనోభావాలు దేశ విదేశాల్లో కూడా బాధపడ్డారు కాబట్టి గోశాలలు పెట్టండి అక్కడ. అలాగే భక్తుల సౌకర్యం కోసం మెరుగైనటువంటి అక్కడ సౌకర్యాలు కల్పించండి. మంచి భక్తుల కోసం ఏదైనా కాటేజెస్ కట్టండి, లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాలు నెలకొల్పండి. టీటీడీ ద్వారా, మీ ద్వారానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ చేయించండి, ఆధ్యాత్మిక కేంద్రాలు పెట్టండి. అంతేగాని స్వామి పాదాల చెంత ఈ ముంతాజ్ అనేటువంటి ముస్లిం ఒక పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని గతంలో ఉద్యమం చేశాం. మొన్న కూడా మరి తొడా ఆఫీసు ముందు మేము నిరసన కూడా తెలియజేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి తొడా అధికారులు వెంటనే మరి మీ అందరికీ కూడా నోటీసులు మీకు అందించాం. తక్షణమే ఇది ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి పెర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఏకపక్షంగా చట్టాన్ని అతిక్రమించి వారి చేతిలోకి తీసుకొని నిర్మాణాలు చేస్తున్నారు ముంతాజ్ వాళ్ళు. తక్షణమే మీరు ఆపివేయాలి, ఆపకపోతే మీ పైన క్రిమినల్ చర్యలు చేపడతామని కూడా తొడా వాళ్ళు కూడా వెంటనే మేము చేస్తున్న నిరసనకి వారు నోటీసులు వారికి పంపించడం జరిగింది. ఇక వారి తాలూకా నిర్మాణాలు ఆపమని ముంతాజ్ వాళ్ళకి. అలాగే అదే కాకుండా తొడా వాళ్ళు పేరూరు పంచాయతీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ పేరూరు పంచాయతీ తరఫున అక్కడ ఉండేటువంటి సెక్రటరీ ద్వారా వారు కూడా స్పందించి ఈ ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా జరిగేటటువంటి అనుమతులు లేకుండా ఏదైతే ముంతాజ్ వాళ్ళు ఏడుకొండల చెంతనే చేస్తున్నటువంటి నిర్మాణాలు ఆపాలని వారే పంచాయతీ బోర్డు సెక్రటరీ అధికారులు వారే వెళ్ళి వారి చేతులతో అక్కడ నోటీస్ అంటించి 3 రోజుల్లో పనులు ఆపకపోతే మీ మీద 7 రోజుల్లో పనులు ఆగపోతే చట్ట ప్రకారంగా మేము మీ పైన చర్యలు చేపడుతూ అక్కడ ఉండే నిర్మాణాలు తొలగిస్తామని కూడా వారు స్పష్టంగా పేరూరు పంచాయతీ అధికారులు కూడా నోటీసులు అంటించి రావడం జరిగింది. ఒక పక్క హిందువులు, స్వామి భక్తులు, సాధు సంతులు మేము అందరం కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే, మరొక పక్క తొడా అధికారులు ఇది ఇల్లీగలు అని చెబుతూ ఉంటే, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా గత 18వ తేదీన ప్యూరిటీ, శాంటిటీ, సేక్రెడ్నెస్ భంగం కలుగుతుంది, ఇక్కడ ఈ ముంతాజ్ హోటల్స్ నిర్మాణం ఆపివేయాలని కూడా వారు కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించి వారు కూడా తీర్మానం చేస్తే, ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు అండదండలు చూసుకొని ఎవరి తాలూకా ఆ వెనక ఉండేటటువంటి దుష్టశక్తులా, అసాంఘిక శక్తులు అనుకోవాలా? చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఈ విధముగా ఇప్పటికీ ఈరోజు ఉదయం కూడా పనులు ఆపకుండా రాత్రి కూడా వారు చేశారు. మేము రాత్రి 12 గంటల వరకు చేశారు. మేము వీడియోస్ అన్నీ కూడా తొడా అధికారులకి, పేరూరు పంచాయతీ అధికారులు కూడా పంపించాం. ఉదయం కూడా ఒక 80 మందితో వారు పనులు చేస్తున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఆ పాదాల చెంత ఉండేటువంటి దివ్య ప్రాంతం వీళ్ళకి ఎలా కనిపిస్తూ ఉన్నది? ఏమనుకుంటున్నారు ఆ ప్రాంతాన్ని? స్వామివారి తాలూకా ఆ ప్రాంతము పునీతమైన ప్రాంతం. ఏ విధముగా వారు దాన్ని వారి చేతుల్లో తీసుకొని ఇష్టారాజ్యంగా పనులు ఆపకుండా చట్టాన్ని అతిక్రమించి దుర్వినియోగం చేసి అహంకారపూరితముగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తిరుపతిలో ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే తొడా అధికారులు కానీ, లేకపోతే ఆ సంబంధించిన పంచాయతీ లిమిట్స్లో వారి పెర్మిషన్ లేకుండా ఏవైనా పనులు ప్రారంభిస్తే సీజ్ చేస్తారు, ఆ పనులను ఆపేస్తారు, ఆ నిర్మాణాలను కూలతోసేస్తారు. అటువంటిది వాడు బరి తెగించి, ఈ ముంతాజ్ వాడు బరి తెగించి స్వామివారి దివ్యమైనటువంటి ఆ భూమిలో, ఆ పునీతమైన భూమిలో, ఆ ప్రాంతంలో